పరబ్రహ్మం అంటే ఈ సకల చరాచర సృష్టి యొక్క మూలం. ఒక విత్తులోంచి ఒక మహావృక్షం వచ్చినప్పుడు అది శాఖలుగా పుంఖాలుగా విస్తరించి మరి అనేక కొమ్మలతో రెమ్మలతో ఆకులతో ఒక విరాట్ స్వరూపం కలిగి ఉంది. కానీ ఆ మొత్తము వృక్షము, ఆ విరాట్ స్వరూపము ఒకానొక విత్తనంలోంచే బయటకు వచ్చింది. అలాగే ఈ పుంఖాలుగా ఉన్న సృష్టి మొత్తం, సకల గ్యాలక్సీస్, సకల డైమెన్షన్స్, సకల తలాలు అన్నీ కూడాను ఒకటే ఆదిశక్తిలోంచి వచ్చాయి. అదే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మము ఒకటే. ఆ పరబ్రహ్మం పేరే అల్లా, ఆదిశక్తి, పరాశక్తి, బ్రహ్మము, పరబ్రహ్మము. అది అర్థమైనప్పుడు మనకి ఆధ్యాత్మికత అర్థమైనట్లు లెక్క. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. భగవత్ స్వరూపులు లెక్కలేనంత మంది, భగవత్ తత్వం ఒకటే. సంగీతజ్ఞులు లెక్కలేనంత మంది, సంగీతం ఒక్కటే. నాదోపాసకులు లెక్కలేనంత మంది, నాదం ఒకటే. జ్ఞానులు లెక్కలేనంత మంది, జ్ఞానం ఒకటే. స్పేస్లో లెక్కలేనన్ని నక్షత్రాలు, స్పేస్ మటుకు ఒకటే, ఆకాశం ఒకటే. ఫస్ట్ ఇది మనం అనుభవజ్ఞుల దగ్గర వింటాం మాటలు, తర్వాత మనం అనుభవం సంపాదించుకుంటాం ధ్యానంలో. బాబు అంతా ఒకటే నాయనా అన్నదే ప్రతి ఒక్క జ్ఞాని దగ్గర, ప్రతి ఒక్క యోగి దగ్గర, ప్రతి ఒక్క ఋషి దగ్గర నుంచి వచ్చే మాట. అంతా ఒకటే, ఒకటే అంతా నిండి ఉంది, నిబిడీకృతమై ఉంది, ఒకటి విరాజిల్లి ఉంది. నువ్వు అదే అయి ఉన్నావు. తత్వమసి. నువ్వు అంటే త్వం, తత్ అంటే అది. ఏది? ఆ బ్రహ్మము, ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం నువ్వే అయి ఉన్నావు. తత్ త్వం అసి. త్వం అంటే నువ్వు, తత్ అంటే అది. ఏది? అది ఉన్నదల్లా అదే.